ఈరోజు మామూలుగా ఉండదు. రే రక్తపింజురు రాయ్ ముసలు పట్టేస్తుంది. రే పామురా రే రక్తపింజురు రాయ్ ముసలు పట్టేస్తుంది. బా 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 చాలా కష్టమయ్యా ఎక్కడం. గుడ్ మార్నింగ్ మయ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. రాత్రి ఇక్కడే స్టే చేస్తాం కదా మనం. ఇప్పుడు మనం మల్కీపురం అనే ఊర్లో ఉన్నాం. అయితే ఇంటి దగ్గర నుంచి బట్టలు ఏం తెచ్చుకోలేదు, ఇక్కడే బట్టలు కొనుక్కున్నాం. ఎలా ఉంది మా బషీర్ గారు చూడండి, కోడి పందాలు డిజైనర్ వేర్లో ఉందిరా. అక్కడ జేబీ ఫ్యాషన్స్ కనిపిస్తుంది చూసారు, అక్కడే కొన్నాము. రేట్ చెప్తే మీకు షాక్ అయిపోతారు, చాలా రీజనబుల్ లో దొరికింది. ఖచ్చితంగా రండి. అంటే ఇది ప్రమోషన్ కాదు, ఇంకోటి కాదు, నాకు అనిపించింది చెప్తున్నాను. చాలా బాగున్నాయి మల్కీపురం. నేను ఎక్స్పెక్ట్ చేయాలి, ఈ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ టిఫిన్ చేద్దాం, శ్రీ దుర్గా టిఫిన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి నెక్స్ట్ ఎక్కడికి డైరెక్ట్ ప్రభల తీర్థం. ఓల్డ్ హోటల్, చాలా ఓల్డ్. చూడండి, నాకు తెలిసి హోటల్ పెట్టిన కాడి నుంచి వీళ్ళు పెయింట్ కూడా కొట్టుంటారు. ఆవడ ఇప్పుడే మన కిరణ్ గారు వాళ్ళ అత్తోరింటికి వచ్చాం. ఇల్లు చూడండి, ఓల్డ్ ఇల్లు భలే ఉంది. ఖాళీ స్థలం చూడండి ఎంత వదిలేరు. అప్పట్లో ఎంత ఖాళీ స్థలం వదిలేవారు. స్కూటరు చాతక్ ఓల్డ్ బండి, ఒకప్పుడు తోపు బండి. రే వెనక చూసావా, పవర్ స్టార్ పిఠాపురం వారి తాలూకు అనుకుంటా. బాగుంది. మామిడికాయ చెట్లు, ఈ ఖాళీ స్థలం చూడండి ఎంత ఖాళీ స్థలం ఉందో. క్రికెట్ ఆడేసుకోవచ్చు ఇక్కడ, 1 స్టెప్ క్యాచ్లు. చిన్నప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది అనుకునే వాళ్ళు. చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ. ఆడవిడి ఇంకో ఇల్లు కట్టచ్చు. కిరణ్ గారి ఆనిముత్యం. వెళ్ళరా. చాలా మంది తెలియదు. చూడండి, స్నానం చేయలేదు నువ్వు ఇంకా. మరి ఏంట్రా పండగ బట్టలేరా, బయటికి వెళ్ళినప్పుడు వేస్తావా? హ్యాపీ సంక్రాంతి రా. ఇది ఎదిగిపోయాడు రీడు. కిరణ్ గారు మీకు ఏమన్నా న్యాయంగా ఉందా? ఆల్రెడీ ఒక షాట్ తీసుకెళ్ళి పెట్టించారు, నేను వీడియో తీయలేదు. కొత్త పెళ్లి కొడుకులకి పెట్టినట్టు మీరంటే కొత్త పెళ్లి కొడుకు, మీకు మీ అత్త రోజులు పెట్టినా పర్లేదు. ఇది చూసైనా గోదావరి అల్లుడు కావాలని కోరిక కలగాలి అందరికీ ఉంటది ఆ కోరిక. అందరికీ మీలాంటి అత్తగారు మామగారు ఉండరు కదా. చూడండి ఎన్నో చూడండి, సున్నుండ, రవ్వ లడ్డు, యాపిల్, పల్పి ఆరెంజ్, అరిసెలు, గజ్జికాయలు, జంతికలు, ఇవంటే ఫ్రెష్గా ఇప్పుడు వేసారంట, ఇంట్లో వేడిగా ఉన్నాయి. అట్టుపళ్ళు కాదు. టిఫిన్కి ఎందుకండి పట్టుకెళ్ళారు మమ్మల్ని? టిఫిన్ ఎందుకు మాకు? ఇంకా ఈయన ఎప్పుడు వస్తారు మన ఊరు? ఈయనకి తెలియట్లేదు మనము గోదావరి వాళ్ళు అని చెప్పండి. కాదు, కారులో ఉన్నాయి, కవర్లో చూపిస్తాను మీకు. వీళ్ళ వదిన గారు ఇంటికి వెళ్తే కొంచెం తిన్నామని చెప్పేసి బాక్సుల్లో వేసేసి ఇచ్చేసారు. డ్రింక్ తాగలేదని చెప్పి డ్రింక్ బాటిల్ ఇచ్చేసారు మాకు. 2 లీటర్ హైలైట్, 2 లీటర్ కార్లో ఉన్నాయి, చూపిస్తా. ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చూసి మళ్ళీ వెళ్ళాలి. చెప్తా, ఇప్పుడే వచ్చాం కుర్రోళ్ళ దగ్గరికి. ఫుడ్ క్యాప్టెన్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు. ఏదేదో చెప్పి రప్పించావు, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అనుకో. మా ఓడిది ఈరోజు బర్త్డే, హ్యాపీ బర్త్డే. కేక్ అరేంజ్ చేసాం. రండి కేక్ కట్ చేసేద్దాం. రండి అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నిజంగా కూతున్నాడయ్యా. లేదు ఫుడ్ క్యాప్టెన్ నేను ప్రతిసారి ఉంటాను, నువ్వు ఉండవుగా. ఇప్పుడు నిజంగా దుబాయ్ నువ్వు తినిపించాలి బ్రో. నువ్వు తింటావేంటి బ్రో? నువ్వు తినిపించాలి. ఏ మాత్రం ఫుడ్ బ్లాగర్ అయినా కూడా అలాగే. హ్యాపీ బర్త్డే బ్రో. ఈ సంవత్సరం సక్సెస్
ఇంటికి తలుపులు కొట్టాలి, లోపలికి కూడా రావాలి, తలుపులు కొట్టి వెళ్ళిపోయి లోపల రావాలి. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ప్రస్తుతానికి ఫస్ట్ లంచ్ చేసేయాలి. అయితే ఒక మంచి సెటప్ చేసాం అనమాట. దానికి ఫస్ట్ అరిటాకులు కావాలి. పొడుగ్గా ఉన్న వాళ్ళు నువ్వే కాబట్టి మనోడితోనే కట్ చేపిస్తున్నా. సరే సరే నువ్వు పట్టుగా కత్తేది. ఆగా తీ నా చేతిలో కత్తి సైజు నువ్వు పట్టుకో. చూపించొద్దు గైడ్ లైన్స్. ఏయ్ ఆ పైన పట్టుకొని కట్ చేయి. ఒక ఆకు దొరికేసింది. ఎందుకురా కట్ చేసేస్తున్నా తన ఎడ్జ్? మా ఇష్టం రా, అది ఉండాలిరా, నీకు ఎందుకు? స్ట్రాంగ్ ఉంటుంది అది ఉంటే. తనయ్య కన్నా ఎక్కువ తెలుసా నీకు? తనయ్యకి అసలు ఏమీ తెలియదు నాకు తెలిసినంత. నువ్వు కొడతావు. కోనసీమ అంటే నాదంటే కోనసీమ. ఎప్పటి నుంచి ఇలాగా? పుట్టి పెరిగినప్పటి నుంచి. కోనసీమలో ఎప్పుడు పుట్టారు నువ్వు? ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో పుట్టాను, కోనసీమలో కాదు. వెస్ట్ గోదావరిలో పుట్టావురా? ఓ నేను వెస్ట్ ఏ గోదావరిలో గోదావరిలో పుట్టావు నీకే తెలీదు. లేదు ఈస్ట్ గోదావరిలో పెరిగాను. అయితే ఈస్ట్ గోదావరి కోనసీమ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ చెప్పు ఊర్లు. పోనీ ఏదో అన్నాం వదిలేయచ్చు కదా. చించినాడు ఎండింగ్. టార్చర్ ఎందుకు ఇలాగా? రావులపాలెం ఎంట్రన్స్, ఎండింగ్ వచ్చేసరికి దిండి రిసార్ట్స్, దిండి ఉంటుంది చూడు, సెకండేటిపల్లి తెలుసా? అక్కడ ఎండింగ్ కోనసీమ. ఈ మధ్యలో కూడా కోనసీమ. మధ్యలో ఏమేమి కలుతాయి అన్ని చెప్పమ్మా. నేను గూగుల్ మ్యాప్ ఏంటి బే. ఓకే ఫుడ్ రెడీ. మొత్తం ఈరోజు మామూలుగా ఉండదు. చూసారా ఇదేంటిది? ఇదే చికెన్, ఇది ఫిష్, ఇదే చికెన్, ఇది మెజెస్టిక్ కాజు చికెన్. ఎస్ ఓకే నెక్స్ట్ ఫిష్. ఇది కాజు చికెన్ అన్నీ పెట్టి టేస్ట్ చూద్దాం. వేరే లెవెల్. అదర్ కూడా సార్. కడుపు నిండా భోజనం చేసేసి ఇప్పుడు మేము కొర్లగుంట అనే ఏరియాకి వచ్చాం. ఇక్కడ ప్రభలు జరుగుతాయంట. దీనికన్నా బాగా జరిగేది ఎక్కడమ్మా? జగ్గన్న తోట. కాకపోతే అక్కడ ఫుల్ ట్రాఫిక్, హడావిడి, జనాలు. సో అందుకనే ఎవరు లేరు కదా అక్కడ, ఎవరు లేరు కదా. ఎవరి స్పెట్స్ పెట్టుకున్న అలాగే ఉంది బ్రో. నన్ను హేళన చేస్తున్నారు మా అంతే. నేను అయిపోయినా ఈరోజు నువ్వు కాదు సార్, చేతిలో సంచి కూడా అలాగే ఉంది. కానీ నాకు అంత వాల్యూ లేదు కదా, ఫేస్ వాల్యూ. నువ్వు అలా పట్టుకుని నడిచిన ఎవడు నమ్మడు. ప్రభలేంటో చూద్దాం. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వెళ్ళి. అన్అఫీషియల్ పార్కింగ్ అనమాట. ఎవరు ఇష్టమైంది వాళ్ళు కొబ్బరి తోటలో పార్కింగ్ చేసుకోవచ్చు. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. నడుస్తున్నాం, వెళ్ళిపోతాం ఈ రోజుకి డెస్టినేషన్కి. ఆల్రెడీ సాయంత్రం అయిపోయిందిరా, నైట్కి వెళ్ళిపోతావా? సరే సరే హాయ్ మాయా. ప్రభలు అంటే ఏంటో తెలుసా? నేను తెలుసుకుని చెప్తానే సాయంత్రం. మీరు కూడా మాలాగే ఇదే. ఎటు స్ట్రైటా? బాబాయ్ జనం చూడండి ఎంతమంది ఆగిపోయారు. చాలా మంది జనం ఉన్నారు. కింద నుంచి వెళ్దామా? తెలివిగా ఎక్కడో 1 కిలోమీటర్ అవతల కార్ పార్కింగ్ చేసుకుని వచ్చాం. నిన్న మొన్న జరిగిన ఎక్స్పీరియన్స్లు బట్టి. ఇంకెంత దూరం నడవాలరా? 1 కిలోమీటరా? ఆల్రెడీ కిలోమీటర్ నడిచాం రా. గైస్ ఎవరికైనా స్థలం కావాలంటే నెంబర్ సంప్రదించండి. స్థలం అమ్మబడి అంట. తెల్లవారులు ఫోన్ చేసాము. పబ్లిసిటీ రా, ఫ్రీగా వాళ్ళు సేల్ అయిపోద్ది కదా వాళ్ళకి. ఎవరికైనా కావాలంటే కొనండి. సిమెంట్ రోడ్డు ఉంది, అటు ఇటు పాకలు ఉన్నాయి, మంచి పల్లెటూరు వాతావరణం, ఎదురే చేలు ఉన్నాయి. ప్రభలకు కూడా దగ్గరగా ఉంటుంది మీకు. మౌలి ఏమైనా కొనే ఉద్దేశం ఉంటే కొనే. వాతావరణం అంటే పల్లెటూరే కదా, మళ్ళీ పల్లెటూరు వాతావరణం అంటే. అయ్యా ఎంతమంది జనం ఉన్నారు చూడండి. ఇప్పుడు మనం వాడికి వెళ్ళాలి. చూడండి ఎందరూ జనమే, చివరి వరకు జనమే. అదిగోండి అది అక్కడ కూడా జనమే. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి మనం. ఇక్కడ మొత్తం గోలగోలగా ఉంది. మీకు రా ఫుటేజ్ చూపిస్తా, నేను తక్కువ మాట్లాడతా, వైబ్ ఎంజాయ్ చేయండి. అయిగోండి అయ్యే ప్రభలు లేపేశారంట ఆల్రెడీ.
గైస్ ఇదిగోండి ఇవే ప్రభలు దగ్గర నుంచి చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. పద పద అటు ఎదరికి వెళ్దాం. బాగున్నా థ్యాంక్ యూ మాయా. బాగున్నారా? ఇప్పుడే ఒక ప్రభల్లో నాకు సరిగ్గా ప్రొనౌన్సియేషన్లో తప్పలిగితే ఏమనకండి. చూడండి వెళ్తుంది, చేల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇది చూపిస్తాను. ఇలా మనుషులు చూడండి ఎలా పట్టుకున్నారో, ఎంతమంది మనుషులు మోస్తున్నారో దాన్ని. వీళ్ళు ఇలా మోసుకుంటూ ఈ పొలాలన్నీ దాటి అక్కడ చెరువు ఉంటుంది, ఆ చెరువు దాకా వెళ్ళిపోతారంట. చూడండి చాలా బరువు ఉంటుంది. ఆ కర్రలు చూడండి ఎంతలా ఉన్నాయో కర్రలు. అలా మోసుకుంటూ ఆ చేల్లో అలా చెరువులు అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది నేను మీకు చూపిస్తా. రే పామురా రే రక్తపింజురు రాయ్ ముసలు పట్టేస్తుంది పాము. అరే మెల్ల ఎంచుకుంటారు ఎవరన్నా, మూతి కుట్టేశారు దాన్ని. బ్రో మహబూబన్నా మెల్ల ఎంత మహబూబాయ్ మెల్ల వేయించుకోవచ్చు కదా దాన్ని మెల్ల వేయించుకోవచ్చుగా. బ్రో మెల్ల ఎంచుకుంటా బ్రో, మీరు మూతి కుట్టేశారు. రవిబాయ్ ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇటు పక్క మొత్తం పచ్చటి పొలాలు, కొబ్బరి తోటలు, ఇక్కడేమో చిన్న కాలువ. ఇదిగోండి చూడండి ఎలా ఎక్కుతున్నారు అక్కడ. బా 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 చాలా కష్టమయ్యా ఎక్కడం. బా తీసుకెళ్ళిపోయారు. బా ఇటు పక్క ఒక కాలువ, అక్కడి నుంచి చిన్న కాలువ అలా వస్తుంది. అటుపక్క మళ్ళీ పొలాలు, అటుపక్క ఏదో పెద్ద కాలువ ఉందండి, అది కూడా చూద్దాం పదండి. వావ్ సూపర్, వేరే లెవెల్గా. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే. హాయ్ హాయ్ హాయ్. ఇదిగోండి ఇప్పుడు కాలువ దాటుద్ది ప్రబల. అమ్మో ఎంత కష్టపడుతుందో చూడండి కుర్రోళ్ళు అందరూ. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. నన్ను మరి ఇదే నిన్ను కూడా ఇదిగోండి అలాగా నీళ్ళలోకి దింపి కొరలుగుంట వచ్చా, దీనికోసం వచ్చా పండగ కోసం. తిరుగుతున్నారు చూసారా వాళ్ళు గుండ్రంగా.
సబ్స్క్రైబర్స్ లవ్వు నేను కింద పడకుండా చూడండి. అసలు సమస్య లేదుగా, లేకపోతే నేనే ఉన్నా. సబ్స్క్రైబర్స్ మర్చిపోవా. ప్రభలు అయితే చాలా బాగా జరిగినాయి. లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా మ్యాక్సిమం కుదిరితే వెళ్తాను. కాకపోతే అది ఎందుకు చేస్తారు, దాని వెనకున్న కారణం ఆచారం ఏంటి అనేది చాలామందిని అడిగాను. పంతులు గారు ఉన్నారు కానీ ఆయన అడుగుదామంటే మైక్ లేదు, ఆ హడావిడిలో అడగలేకపోయాము. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంచేసేస్తున్నాను మయ్య. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.